రాజమండ్రి గోరక్షణపేట అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గోరక్షణపేట వాటర్ ట్యాంక్ల ప్రాంగణంలో శ్రీ 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 అభయాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం హనుమత్ జయంతి వేడుకలు ఆలయ అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షులు, అంబేద్కర్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ చైర్మన్ చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి, నాగమణి దంపతుల ఆధ్వర్యాన ఘనంగా నిర్వహించారు. అర్చకులు కె శ్రీనివాస్, కెఎన్ ఆచార్యుల అర్చకత్వంలో అభిషేకం, అర్చన, తమలపాకుల సేవ నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరిగింది. వాస్తు దుర్గా మందిరం, శివాలయం నెలకొల్పాలని నిర్ణయించామని అన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నిర్మిస్తున్న ఆలయాల నమూనాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయాల నిర్మాణ కమిటీ అధ్యక్షులు బి వీర్రాజు, కార్యదర్శి ఈతలపాటి రవికుమార్, కోశాధికారి ఓలేటి రాంప్రసాద్, కమిటీ సభ్యులు కోసూరి హేమ, కోలమూరి వెంకటలక్ష్మి, ఉగ్గి ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. వాకస్ యోగా లాఫింగ్ క్లబ్ లో అందిస్తున్న సేవలకు గాను క్లబ్ వ్యవస్థాపకులు పామర్తి గోపాలరావు ఆలయం వద్దకు విచ్చేసి చెల్లుబోయిన మూర్తిని సాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈ రోజున రాజమండ్రిలో ఉన్న గోరక్షణపేట వాటర్ ట్యాంక్లో ఉన్న హనుమాన్ టెంపుల్ దగ్గర ఈ రోజున మనం ఉన్నాం. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరంలో అభిషేకము, అర్చన, తమలపాకుల సేవ ఇవన్నీ చేయడం జరిగింది ఈ రోజున. అయితే ఈ రోజున ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రోజున ఈ గుడి కట్టి ఇక్కడికి స్వామివారు రోడ్ క్రాసింగ్లో మాకు ఇక్కడ రోడ్ క్రాసింగ్లో 30 సంవత్సరాల క్రితం రోడ్ క్రాసింగ్లో విఘ్నేశ్వరుని, నెక్స్ట్ ఏమో ఆంజనేయ స్వామి తీసి పక్కన పెట్టడం జరిగింది. ఈ వార్డు రామకృష్ణ గారు అప్పుడు కార్పొరేషన్గా ఉన్నప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి కొంచెం కొంచెంగా దీన్ని అభివృద్ధి చేసాం. అలాగే ఈ రోజున ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రజలందరూ సుఖశాంతులతో ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ ఈ రోజున ఈ పూజ చేయడం జరిగింది. అలాగే వాళ్ళకి అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే ఈ గుడిని కొద్ది కొద్దిగా ఇంప్రూవ్ చేసుకుంటూ ఈ రోజు వరకు ఎవరి దగ్గర ఒక రూపాయి లేకుండా తీసుకోకుండా నేను నా స్వతస్తులతో నేను నెమ్మదిగా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాను. అలాగే అలా కాకుండా ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే, మా పెద్దలు ఉన్నారు, వీర్రాజు గారు, మన వార్డు పెద్దలందరూ కలిపి మీరు ఒక్కరే కదని మేము అందరం కూడా చేస్తాం అని అంటే, మనం ఆదిరెడ్డి వాసు గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇలాగ మేము అందరం డెవలప్ చేసుకుందాం అనుకున్నాం సార్ అంటే, ఆయన స్వయం కూడా స్పందించి వీర్రాజు గారికి ఏం చెప్పడం జరిగిందంటే, ఒక కమిటీ వేసుకుని కమిటీ ద్వారా మీరు అందరూ చక్కగా చేసుకోండి, గ్రామం అభివృద్ధి, వార్డులో అభివృద్ధి అంటే చాలా ఇది కాబట్టి మీరందరూ చేసుకోమని చెప్పడం జరిగింది. అలాగే 36 మందితో ఒక కమిటీ వేయడం జరిగింది. దాంట్లో నురగల సోద గారు కమిటీ వేసాం. ఈ రోజున కమిటీ వేసి దీన్ని అభివృద్ధి ఎలా చేయాలని ఒక ప్లాన్ చేసుకుని ఇక్కడ శివాలయం నిర్మించడం జరుగుతుంది. అక్కడ అమ్మవారిని నిర్మించడం జరుగుతుంది. వచ్చే నెల కల్లా ఇది కంప్లీట్ చేసి పుష్కరాలకు ముందే మేము ఇదంతా చక్కగా తయారు చేసి పుష్కరాలకి మంచి గుడికి, ఈ వార్డులో ఎక్కడ గుళ్ళు లేవు, మంచి గుడిని ఇక్కడ అభివృద్ధి చేస్తే మనకి అంత బాగుంటుంది అని చెప్పేసి సదుద్దేశంతో మా కమిటీ వారు అందరూ మాకు సహకరిస్తూ, నేను కూడా కమిటీ వారు సహకరించుకుంటూ మేము చక్కగా ఈ గుడిని నిర్మాణం చేద్దాం అనుకుంటున్నాం. దీన్ని ఇంకా డెవలప్ చేస్తున్నాం. దానికి మీ అందరి సహకారం మాకు అందించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఆదిరెడ్డి వాసు గారికి మాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.